నా బంగారు తల్లి. నా మనవరాలి ఇంట్లో అడుగు పెడుతోందంటే అది శుభ సూచకం కావాలి. మీ వాళ్ళు నీ మీద ఎంత ప్రేమ పెట్టుకున్నారో విన్నాం కదా. నేను చాలా దురదృష్టవంతురాలిని కాదు. హే, ఏంటి ఆ మాటలు? అంతమంది ప్రేమని పొందలేకపోతున్న నేను అదృష్టవంతురాల్ని మాత్రం కాదు నందిని. సరే, అక్కడ అందరూ బాగున్నారు కదా? నీ మీద వాళ్ళకి ఏ డౌట్ రాలేదు కదూ? నా మీద ఎవరికి ఏ డౌట్ రాలేదు. అందరూ హ్యాపీగానే ఉన్నారు. ఇక్కడ నా చేత ఏదో హోమం చేస్తారట. చిన్నప్పుడు ఏదో దోషముందని అజ్జీ నా చేత హోమం చేయిస్తుంటే అమ్మమ్మ మధ్యలో నన్ను తీసుకెళ్ళిపోయింది. ఆ హోమం ఇప్పుడు నీ చేత చేస్తున్నారేమో. రోజీ, నేను ఆ హోమం చేసేటప్పుడు చెవులు బ్లూటూత్ పెట్టుకుంటాను. ఇక్కడ పంతులు ఏ మంత్రం చెప్తున్నారో వింటూ అక్కడ నువ్వు కూడా అలాగే చెప్పు. అర్థమైందా? అవి నేను చెప్పడం ఎందుకు? ఎందుకంటే ఇలాంటి హోమాలు పూజల వల్ల మంచి జరుగుతుందని అంటారు. అందుకే నిన్ను చెప్పమంటున్నాను. నువ్వు హోమం అక్కడ చేస్తుంటే ఇక్కడున్న నాకెలా మంచి జరుగుతుంది? ఇదిగో చూడు, నువ్వు వాదించకుండా నేను చెప్పింది చెయ్యి. నువ్వు నన్ను ఇండియాకి వెళ్ళమంటే నేను నీ మాట కాదనకుండా ఇక్కడికి వచ్చాను కదా. ఇప్పుడు నువ్వు కూడా నా మాట కాదనకుండా చెప్పింది చెయ్యాలి, అంతే. సరే తల్లి, అలాగే చేస్తాను. ఓకేనా? అలాగే. మరి నేను రెడీ అవుతాను. భగవంతుడా, ఈ హోమంతో నా రోజు క్షేమంగా ఉంటే నాకంతే చాలు. రోజీ, నీ కంఫర్ట్గా ఉంటేనే కూర్చో, లేదంటే పడుకో. ఏం పర్వాలేదు సిద్ధు, నేను ఇలాగే కూర్చుంటాను. ఓకే. సిద్ధు, నా ఫోన్ తీసుకో. సిద్ధు, అక్కడ నా కోసం హోమం చేయిస్తున్నారని నందిని చెప్పింది. ఆ మంత్రాలన్నీ ఫోన్లో వింటూ ఇక్కడ నన్ను అలాగే చేయమని ఆర్డర్ చేసింది. అలా చేస్తే నాకేదో మంచి జరుగుతుందంట. నిజమే కదా రోజీ, నీ ఫ్రెండ్ నీకోసం ఆరాటపడ్డంలో తప్పులేదు కదా. నిజంగా తను కోరుకున్నట్టు నువ్వు క్షేమంగా బయటపడితే మా ఇద్దరికి అంతకన్నా కావాల్సిందేముంది? మా నందిని నిన్ను పూర్తిగా మార్చేసినట్టుంది.
ఇవి ఒక డాక్టర్ మాట్లాడాల్సిన మాటలు కావు. సరే, ఎలాగో చేస్తానని దానికి మాట ఇచ్చాను కదా, చేస్తాను. ఇప్పుడు నా కోసం అక్కడ హోమం చేస్తున్నారు కాబట్టి నేను కాస్త హ్యాపీగా ఉండాలి, అంతే కదా? అమ్మా, టైం అవుతోంది, అమ్మాయిని తీసుకురండి. అమ్మా భార్గవి, అమ్మా వెళ్ళి రోజుని తీసుకురా. అలాగేనమ్మా. చెప్పు నందిని. రోజీ, నేను హోమం దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయిపోయాను. చెవిలో బ్లూటూత్ కూడా పెట్టుకున్నాను. అక్కడ నువ్వు రెడీ అయినా? నువ్వు ఆర్డర్ వేసాక తప్పుతుందా? ఎప్పుడో రెడీ అయ్యాను. సిద్ధు కూడా నా పక్కనే ఉన్నాడు. రోజీ, రోజీ, మీ అమ్మ వస్తుంది, నేను తర్వాత మాట్లాడతాను. అలాగే నందిని. రోజీ, అమ్మా, అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారమ్మా, రామ్మా. అలాగే అమ్మా. రే, హోమం స్టార్ట్ అవుతుంది, లోకి ఇంకా రాలేదేంటి? ఓ, మీకు చెప్పలేదు కదా, లోకికి సీఏ గారు కాల్ చేసి ఏదో పని మీద అర్జెంటుగా బెంగళూరు వెళ్ళమన్నారట. తను రాలేకపోతున్నానని లోకి నాకు కాల్ చేసి చెప్పాడు తాతయ్య. మన రోజు ఇన్నాళ్లకు మళ్ళీ మన దగ్గరికి వచ్చిందంటే దానికి కారణం లోకినే. తను కూడా ఉంటే బాగుండేది. ఎందుకు చూసావా అమ్మా? ఆవిడగారు వచ్చారో లేదో, అప్పుడే ఒళ్ళంతా బంగారంతో అలంకరించేశారు. అయినా ఒక ఇల్లు బాగుండాలని, ఇంట్లో మనుషులందరూ బాగుండాలని హోమం చేయించడంలో అర్థం ఉంది గాని, ఇలా ఒక మనిషి చేత సెపరేట్గా హోమం చేయించడం ఏంటమ్మా? నిన్ను ఇంట్లో మనిషి కాదనుకుంటున్నారా ఏమిటి? సంధ్య, దీన్ని బట్టి నాకు విషయం అర్థమైంది. సంధ్య పరాయి ఇంటి నుంచి వచ్చింది. రోజు ఈ ఇంటి అమ్మాయి కాబట్టి తానెప్పుడూ సంతోషంగా ఉండాలని ఈ హోమం చేయిస్తున్నామని చెప్పడానికే ఇలా చేస్తున్నారనిపిస్తోంది. సంధ్య, నేనేమైనా తప్పుగా చెప్పానా? లేదు పిన్ని, నువ్వు కరెక్ట్గానే చెప్పావు. నేను ఈ ఇంటికొచ్చి చాలా ఏళ్లయింది. నా పేరు మీద హోమం కాదు కదా, చిన్న పూజ కూడా చేయించలేదు.
వీళ్ళు కావాలని ఇదంతా చేస్తున్నారు. వీళ్ళ సంగతి తర్వాత చెప్తాను. ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి నవరత్నగజనే సంహాసనం సమర్పయామి మేము వేద మంత్రాలు చదువుతూ ఉంటాము. ఈ హోమ ద్రవ్యాలు హోమంలో వేస్తూ ఉండమ్మా. అలాగే పంతులు గారు. అగ్నిహోత్ర దేవతాభ్యో నమః. అగ్నిం ప్రతిష్టాప్య అయం ముహూర్త సుముహూర్తోస్తు. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన సున్మన్నోదవిస్తే ధాతనః స్వాహా. మహాగణాధిపతయే నమః. ఓం గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన సున్మన్నోదవిస్తే ధాతనః స్వాహా. మహాగణాధిపతయే నమః. వింటున్నాను. ఓం మాధవాయ స్వాహా. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. సర్వేభ్యో జాతః. అమ్మా, మేము చెప్పే మంత్రాలు ఉచ్చరిస్తూ అవి అగ్నిహోత్రంలో వేయండమ్మా. అలాగేనండి. నువ్వు కూడా చెప్పు. శాంత సాగ్నిర శాంత సామే శాంత సుజగం శమయత్ అంతరిక్షగం శాంతం తద్వాయున శాంతం శాంతగం సుజగం శమయత్. అమ్మా రోజీ, మీ పేరు మీద హోమం పూర్తయింది. అగ్నిహోత్రానికి నమస్కారం చేసుకోండి అమ్మా. ఓం శాంతి శాంతి శాంతి. రోజీ, ఇలా ఇవ్వు. శరదశరగం శృణవామ శరదశరం బ్రబ్రవామ శరదశరమజేతాస్యామ శరదశరంజోక్చ సూర్యం దృశే శన్నా మిత్రశం వరుణః శన్నా భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్న విష్ణురుక్రమః
నమః బ్రహ్మణే నమస్తే వాయ త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అదం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా రోజీ, పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకో. శతమానం భవతు సదాయః పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. శతమానం భవతు సదాయః పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అమ్మా రోజీ, ఆ ప్రసాదం అందరికీ పంచిపెట్టమ్మా. తాతయ్యకి ఇవ్వమ్మా. సంధ్య, అలా వచ్చేసావేంటి? నువ్వు కూడా ప్రసాదం అందరికీ పంచిపెట్టొచ్చు కదా. మీ కూతురు చేతనే హోమం చేయించారు కదా, ఆవిడ్నే పంచనివ్వండి. హ, నేను భోజనం వండుతాను కదా అని నేనొక్కదాన్నే తింటానా? అందరం తింటాం కదా, వెళ్ళి నువ్వు కూడా పంచు. సిద్ధు, ఎందుకో ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. బహుశా నా మనసు అక్కడ ఉండడం వల్లేమో. ఎస్. రోజీ, నువ్వు కొద్దిసేపు రెస్ట్ తీసుకో, నేను తర్వాత వస్తాను. ఓకే? హాయ్ నందిని. రోజీ, నువ్వు ఇప్పుడు హ్యాపీయేనా? నీకోసం చేసిన హోమం మంత్రాలన్నీ విన్నావా? విన్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది సరే, ఇంటి దగ్గర అందరు ఎలా ఉన్నారు? ముఖ్యంగా మా అమ్మమ్మ ఎలా ఉంది? అమ్మమ్మే కాదు, అందరూ చాలా బాగున్నారు. వీళ్ళందరూ నీ మీద ప్రేమని పెట్టుకుని లేరు, ప్రాణాన్ని పెట్టుకుని ఉన్నారు. ముఖ్యంగా మీ అమ్మమ్మ అయితే నువ్వే ప్రాణంగా బతుకుతుంది. నన్నే రోజీ అనుకుని నన్ను విడిచి క్షణం కూడా ఉండట్లేదు. ఆమె స్వచ్ఛమైన ప్రేమను నువ్వు పొందలేకపోతున్నావని నాకు చాలా బాధగా ఉంది రోజీ. వీళ్ళు నా మీద చూపిస్తున్న ప్రేమను చూస్తుంటే నేను వీళ్ళని మోసం చేస్తున్నానేమో అనిపిస్తుంది. నేను మీ మనవరాలు రోజీని కాదని చెప్పాలనిపిస్తుంది. నందిని, నందిని, వద్దు, నువ్వు తొందరపడకు. నువ్వు తొందరపడి ఈ నిజం వెంటనే చెప్పేస్తే వాళ్ళు తట్టుకోలేరు. అప్పుడు ఏదైనా జరగరాంది జరిగితే మనం ఇంత చేసి కూడా వేస్ట్ అవుతుంది. నీ బాధ నాకు అర్థమైంది రోజీ, కానీ నేను మాత్రం
గుండెల్లో ఇంత భయంకరమైన నిజాన్ని పెట్టుకొని మామూలుగా ఉండడం నా వల్ల కాదు. హాయ్ ఈషా. అత్తయ్య అత్త తనతో ఆడుకోవా? అత్తయ్య ఎవ్వలేరు, నాతో ఆడుకోవా? సరేలే, అలాగే ఆడుకుందాం. అయితే నేను పరిగెడతా, నువ్వు నన్ను పట్టుకో. ఓహో సరే అయితే పరిగెత్తు, పట్టుకుంటాను, పరిగెత్తు. ఏం చేస్తున్నావే?